రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్. మేము చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ తోటి రైతులతో షేర్ చేయండి. ఈరోజు నేను నాటు వేసుకుంటున్న మిరప తోట దగ్గరకు వచ్చాము. ఈ మిరప తోటను చూసి పక్కన వేరే రైతులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మిరప తోట పండిస్తారు. అయితే మనం మిరప తోటను చూసి వాళ్ళు మంచిగా ఉందని ఏ మందులు వాడాము అన్నట్టు అడగడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ చేను ఎలా ఉంది, మన చేను ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. మీ పేరా? మా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, అయితే చెప్పండి, మీ తోటలో మీ ప్రాబ్లం ఏముందా? మా తోటలో ప్రాబ్లం అంటే మా కాండం తెల్లగా ఎండిపోతుంది, వేరుకుళ్ళు ఉంది. ఇప్పుడు ఈ పొలానికి ఆ పొలానికి చాలా తేడా ఉంది. ఇది మంచిగా అనిపిస్తుంది. మీరు ఏ మందులు వాడారో మాకు చెప్తే మేము కూడా వాడుకుందామని ఆలోచన చేస్తున్నాం. అట్లా అంటే మన తోటలో వేరుకుళ్ళుడు సమస్య అయితే ఉంది. కాండం ఎండిపోతుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్య అంటే ఇంక వేరుకుళ్ళు కాండం అయితే మెయిన్ ఇంపార్టెంట్. అది ముడత ఒకటి ఉంది. నల్లి ముడత రెండు కంపల్సరీ ఉన్నాయి. అయితే మన తోట చూసిరు కానీ మీరు, మా తోట ఎట్లా అనిపిస్తుంది? ఇది మంచిగా అనిపిస్తుంది. అందుకే మంచిగా అనిపించే మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము అట్లా మంచిగా అనిపిస్తుంది అంటే ఏ విధంగా మీకు మంచిగా అనిపిస్తుంది చెప్తారా ఒకసారి? ఇలా ముడత కానీ కనీసం ఏరుకుళ్ళు కానీ కాండం ఎండిపోవడం కానీ ఇంట్లో అయితే అసలు ఏరు చూసినా కూడా దొరుకుతలేదు. అది అందులో అయితే అందులో అయితే ఉంది. అట్లా దాంట్లో అయితే ఉంది. మనం చూస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకని మీరు అడుగుతున్నారు ఏ విధంగా ఏ మందులు వాడిరు ఒకసారి తెలిస్తే మేము కూడా వాడదాం అనుకుంటున్నాం. ఓకే, అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఈ తోట తీసుకొని అయితే మేమే పండిస్తున్నాం ఇక్కడ తోట. ప్రతిదీ మేము యూట్యూబ్ లో విఎస్ రైతుబడి ఛానల్లో పెడుతున్నాం అనమాట. ఏ విధంగా మనం సేద్యం చేస్తున్నాం, ఫస్ట్ కాడ నుంచి దుక్కిలో ఏ విధంగా వేసినాము, ఫస్ట్ స్ప్రే ఏ విధంగా వాడినాము, ఎరువులు ఏమి వేస్తున్నాము, ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు 4 స్ప్రేలు వాడినాము. ప్లెసివా లాస్ట్ స్ప్రే ప్లెసివా వాడినాము. అది కూడా యూట్యూబ్ లో పెట్టినాం మేము. ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్ చూసి మీరు దాన్ని ఫాలో అయితే మీరు కూడా మీ తోటని మంచిగా ఇంత అందంగా తయారు చేసుకోవచ్చు. మీరే విన్నారు కదా, మా పక్క తోట రైతన తన తోటలో దాదాపు ముడత సమస్య మరియు వేరుకుళ్ళుడు సమస్య అనేది ఎక్కువ తీవ్రతగా ఉందని, కాండం కుళ్ళుడు సమస్య కూడా ఉందని బాధపడుతున్నారు. సో ఇటువంటి సమస్యలు మన తోటలో రాకుండా ముందుగానే మనము జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మనము ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగా మన మిరప తోటలో మేజర్గా 3 సమస్యలు: వేరుకుళ్ళుడు సమస్య ఒకటి, తెల్లదోమ సమస్య, తెల్లదోమ వల్ల వచ్చే బొబ్బర సమస్య. వీటిని నివారించుకోవడానికి మనము ముందు నుంచే ప్రణాళిక అనేది వేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మనము పూర్తిగా పాటించడం జరుగుతుంది. నేను ఈ సమస్యలను ఈ విధంగా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు కొన్ని ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే ప్లాంటేషన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కోసమని మరోసారి చెప్పుకోవడం జరుగుతుంది. దీని కొరకు మనం మొదటిగా చేసింది, లాస్ట్ దుక్కిలో భాగంగా నాటు వేసుకోకముందు డిఏపి మరియు వర్మీ కంపోస్ట్ వేసుకోవడం జరిగింది. దీనివల్ల మనము వేర్లు అనేవి మంచిగా బలపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి స్ప్రేలో భాగంగా మోనో ప్లస్ ప్రింట్ వాడడం జరిగింది. మోనో వచ్చేసి సన్న పురుగులు, పై పురుగులు ఏమన్నా ఉన్నా పోవడానికి అది నివారణ చేసింది. అదేవిధంగా స్ప్రింట్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అది చేయడం జరిగింది. రెండవ స్ప్రేగా మనం చూసుకున్నట్లయితే నగాటా మరియు సల్ఫర్ వేసుకోవడం జరిగింది. నగాటా కూడా వచ్చేసి ఏదన్నా చీడపీడల బారిన మన మొక్క ఉన్నా దాన్ని తీసేయడానికి, అదేవిధంగా సల్ఫర్ వచ్చేసి భూమిలో ఏదైనా తేమ శాతం ఉంటే దాన్ని గుంజేయడానికి, తేమ శాతాన్ని తగ్గించడానికి మనము సల్ఫర్ అనేది వాడడం జరిగింది. అదేవిధంగా మనము రెండవ దఫా ఎరువుగా 14-35-14 దాంతోపాటు విఎస్ క్రాప్ కేర్ వారి వండర్ అనే ప్రోడక్ట్ వాడడం జరిగింది. దీని రిజల్ట్ చూసుకున్నట్లయితే మనము దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వండర్ అనే ప్రోడక్ట్ వాడుతున్నాం కాబట్టి మనము మొత్తం వేరే వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా మారి మనకు మొక్క ఆరోగ్యకరంగా రావడం జరుగుతుంది. మూడవ స్ప్రే చూసుకున్నట్లయితే విఎస్ క్రాప్ కేర్ వారి వజ్ర మరియు ఏరిస్ వారి అగ్రోమిన్ మ్యాక్స్ వాడడం జరిగింది. దీంట్లో మనము మొక్కకు పోషకాలను అందించాము. అదేవిధంగా నల్లి సమస్య, పురుగు సమస్య, ఏదైనా తామర పురుగు సమస్య కూడా మన మొక్కలకు వచ్చినట్లయితే దాన్ని నివారించుకోవడం జరిగింది. 4వ స్ప్రేగా మనము ప్లెసివా అనే మందును వాడడం జరిగింది. ప్లెసివా వచ్చేసి బెనివియా మరియు పెగాసిస్ కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి మన మొక్కకు మంచిగా హైట్ వచ్చే విధంగా, మరియు నల్లి సమస్య మరియు తెల్లదోమ సమస్య కూడా మనకు ఇప్పుడే ఎదిగిన మొక్కలకు ఆశిస్తుంది కాబట్టి ఈ పూర్తిగా నివారించుకోవడానికి, మన మొక్క ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ విధంగా మనము ప్రణాళిక అనేది చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా వేరుకుళ్ళుడు సమస్యకు మనము ఒక సపరేట్ వీడియో అనేది తీయడం జరిగింది. దాంట్లో మనము వేరుకుళ్ళుడు సమస్య ఎందుకు వస్తుంది, మనము ఏ జాగ్రత్తలు పాటిస్తే వేరుకుళ్ళుడు సమస్య అనేది పూర్తిగా నివారిస్తుంది, తేమ శాతం లేకుండా చేస్తుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూసి దాంట్లో ఏమేమి మందులు మనం వాడుతున్నాము ప్రతి ఒక్కటి మీరు చూసి మీ పంటను, మీ తోటను మంచిగా తీర్చిదిద్దుకోగలరు.
అందుకు దాని గురించి ఒక విషయం మొత్తం ఏం మందు వాడితే ఏ టైంలో ఏ మందు వాడాలో అది కూడా చెప్తే బాగుంటుంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఏ టైంలో ఏ మందులు వాడాలి, ఇలా తేమ శాతం ఎక్కువైతే మనం ఏ మందు కొట్టాలి, ఇంకా వేరుకుళ్ళు సమస్య అసలు ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి దాంట్లో పెట్టడం జరిగింది. దాన్ని మీరు చూసి మంచిగా ఆ మందులు వాడుకోగలరు. ఓకే. మీకు ఇంకేమైనా మీ తోటలో ఇంకేమైనా సమస్యలు ఉన్నా నన్ను అడగొచ్చు. దాదాపు నేను వారం నా తోట దగ్గరికి వస్తాను. మీరు ఎటువంటి సందేహం లేకుండా నన్ను అడగొచ్చు. మీకు డౌట్లు అనేవి ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాను. మీకు కూడా ఎటువంటి డౌట్లు ఉన్నా కిందున్న నెంబర్ని సంప్రదించండి. ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేయడం జరుగుతుంది. మన తోట విషయానికి వస్తే లాస్ట్ స్ప్రేలో భాగంగా మనము ప్లెసివా అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. ప్లెసివా స్ప్రే చేసుకున్నాక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు 6 రోజుల్లో రిజల్ట్ చూపిస్తానని. ప్లెసివా స్ప్రే చేసుకున్నాక మనము తెల్లదోమను ఏ విధంగా నివారించామో ఈరోజు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మొక్కను చూసుకున్నట్లయితే మనము ఇప్పటి వరకు చేసిన యాజమాన్యం వల్ల కాండం చూసుకుంటే చాలా దృఢంగా వచ్చింది. అదేవిధంగా సైడ్ బ్రాంచులు చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచులు దగ్గర కనుపుతో మంచిగా నిండుగా రావడం జరిగింది. మనము ఆకులను అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎటువంటి పై ముడత కింది ముడత ఎక్కువగా లేకుండా మనం ప్లెసివా స్ప్రే చేసాం కదా, దానివల్ల పై ముడత కింది ముడత సమస్య ఎక్కువగా లేకుండా మనకు ఆకును చూస్తే చాలా క్లీన్గా మంచిగా ఫ్రెష్గా రావడం జరిగింది. అదేవిధంగా మనకు చిట్టాకు కూడా మనం గమనించుకున్నట్లయితే ప్రతి కొమ్మకు చిట్టాకు అనేది మంచిగా చిగురించుకుంటుంది. మనకు ఓవరాల్గా ఇంత నిండుగా మనకు కొమ్మలు వస్తున్నాయి కనుక మనకు మంచిగా బుట్టాకారంలో మనకు చెట్టు కనపడడం అనేది జరుగుతుంది. ఈ ప్లెసివాను వాడడం వల్ల తెల్లదోమను బాగానే కంట్రోల్ చేసింది. కాకపోతే ఇప్పుడిప్పుడే మన తోటలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ సన్న ముడత రావడం జరుగుతుంది తెల్లదోమ వల్ల. దీన్ని మనం నివారించుకోవడానికి రక్షక అనే మందుని ఈరోజు నేను స్ప్రే చేయించాను. రక్షకు వచ్చేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా గుడ్డు మరియు కీటక దశలో ఉన్న తెల్లదోమను కూడా పూర్తిగా నివారిస్తుంది. కాబట్టి నేను ఈరోజు రక్షక్ని స్ప్రే చేయించాను. ఇప్పుడు మనము రక్షక్ ఎందుకు స్ప్రే చేస్తున్నామంటే దాదాపు మన తోటలో 60 రోజుల వరకు తెల్లదోమ ఉద్రిక్త అనేది ఉంటుంది. మనము తెల్లదోమను పూర్తిగా నివారించుకోవడానికి మందులను మార్చి మనము స్ప్రే చేసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు రక్షక్ని స్ప్రే చేయించడం జరిగింది. నెక్స్ట్ స్ప్రేలో భాగంగా మనము 6వ స్ప్రేగా యూపీఎల్ వారి ఆర్గిల్ లేదా స్వాల్ వారి స్పెక్ట్రోని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము రక్షక్ని స్ప్రే చేయించాం కదా, దాని రిజల్ట్ వచ్చేసి ఇంకో 6 రోజుల్లో మీకు చూపించడం జరుగుతుంది. మరిన్ని ఉపయోగకరమైన సమాచారాల కోసం విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులతో షేర్ చేయండి. ధన్యవాదములు.